సోదరుడా, మన శరీరం శిల అయిపోద్ది, మా ఇల్లు పోద్ది కొన్ని రోజులకు, కొంతకాలానికి పోవట్లేదా? పోతున్నాయి. అయితే దేవుని చేత కట్టబడిన ఇల్లు ఒకటి ఉంది. ఎక్కడ మాది ఇల్లు? పరమందున. ఆ ఇల్లు మనకి ఏంటంటే శాశ్వతమైన ఇల్లు, నిత్య నివాసమైన ఇల్లు అందరికి ఏర్పడిస్తున్నాడు దేవుడు పరలోకములో. నిత్య నివాసము, అది మనకి ఏ గృహం? అది శాశ్వతమైన గృహం ఉంది పరలోకములో. ఇల్లు కొంతకాలం పాడిపోతాయి ఇల్లు కొన్ని సంవత్సరాలు పాడిపోతాయి, అర్థమైందా? కానీ మన గృహం ఎక్కడ? అది మన శాశ్వతమైన గృహము. అబ్రాహం చేసిన చెప్తారా? అబ్రాహం చేశాడు. అబ్రాహము ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. అబ్రాహము మందలు ఉన్నాయి, వెండి బంగారు అన్నీ ఉన్నాయి ఆయనకు. కానీ ఉంటే ఎక్కడ పైన గుడారములో ఉన్నాడు. ఎందుకని చెప్పాడు? నేను యాత్రికుని పరదేశుని, నేను నాది కాదు, కొంతకాలం ఉంటుంది అంతే. నా గురి ఎక్కడా? అక్కడ. ఎక్కడమ్మా? పరలోకము నాకు ఇల్లు ఉన్నది. ఏ ఇల్లు అది? పునాదులు గల పట్టణం ఏర్పాటిస్తుంది. దేవుని పిల్లల కొరకు పునాదులు గల పట్టణం ఏర్పాటిస్తున్నాడు దేవుడు అక్కడ. అది మనకి ఏ ఇల్లు చెప్పండి? అది శాస్త్రం మళ్ళీ అవుతాయి.